మన జైంకిసాన్ రుచులు. ఈరోజు నేను ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి. ఇలాగ ముందుగా ఒక 20 నిమిషాలు ముందుగా నానబెట్టుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసానండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. టమాటా కూడా వేసుకోవచ్చండి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. తోటకూర వేస్తున్నానండి. 1 కట్ట తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర వేస్తున్నానండి. ఇలా చేస్తే చాలా ఈజీగా చూద్దామండి. చూసారా, పప్పు అయింది. ఎండుమిరపకాయ, కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తున్నానండి. పప్పు కదండి, వెంటనే అలా మూత పెట్టుకుంటే ఆ తాలింపు స్మెల్. హాయ్ ఫ్రెండ్, చూసారా పెసరపప్పు తోటకూర ఎంత ఈజీగా అయ్యిందో. చాలా ఈజీగా అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆకుకూర ఏదో విధంగా మనం పిల్లలకి పెట్టాలి, మనం కూడా తినాలండి. తోటకూరలో ఐరన్ ఉంటుంది కదండి. పప్పు కూడా మంచిది అన్నమాట. పెద్దవాళ్ళకి లైట్ వెయిట్ అవ్వడానికి మంచిది, పిల్లలకి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి. ఉట్టిపప్పు ఆకుకూర అంటే తింటారు, పప్పులో ఆకుకూర వేసి పెడితే తింటారు. ఇలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టండి. రుచికరమైన, ఆరోగ్యమైన పెసరపప్పు తోటకూర.